వెల్కమ్ టు రంగుల హరివిల్లు. మేము శుక్రవారం రోజున లక్ష్మీదేవికి 108 కలువలతోటి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవడం జరిగిందండి. ఈ పూజ ఎంతో బాగా అనిపించింది, చాలా తృప్తిని కూడా ఇచ్చింది. నేను ఎలా సింపుల్గా 108 పూలతోటి అష్టోత్తర శతనామావళి చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన విధంగా చేసుకోవడం జరిగిందండి. చూసారా కోనేరు ఎంత బాగుందో. దీనిలో వాటర్ లేకపోవడంతో మాకు పూలను సేకరించడం చాలా ఈజీ అయిందండి. 108 పూలను ఉపయోగించి నేను ఈ పూజను చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటో మీరు కూడా చూసి ఆనందించండి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పం చొప్పున సమర్పించామండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వాధాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధాన్యాయే నమః, ఓం హిరణ్మాయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావార్తే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దీప్త్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధ సంభవాయే నమః, ఓం అనుగ్రహ పదాయే నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయే నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయే నమః, ఓం రమాయే నమః, ఓం పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం సుప్రసన్నాయే నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయే నమః, ఓం చంద్రవదనాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయే నమః, ఓం చంద్రరూపాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందుశీతలాయే నమః, ఓం ఆహ్లాద జనన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్త్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం పుష్టయే నమః, ఓం దరిద్రనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కర్యన్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం శుక్లమాల్యాంబరాయే నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్యే నమః. ఇలా 108 పుష్పాలతో చివరి వరకు పూజించడం జరిగిందండి. మీరు తప్పకుండా ఇలా చేసుకోండి. తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఖచ్చితంగా ఆచరిస్తారు కదా.